వారి నీడపడి స్వస్థతలు పొందిరి. వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునగా. ప్రియమైన వారలారా, అపోస్తుల కార్యాల్లో అననీయ సప్పీరాలు భార్యాభర్తలు ఇద్దరూ కూడా పేతురుతోనూ పరిశుద్ధాత్ముడనే దేవునితోనూ అబద్ధాలు ఆడటానికి ప్రయత్నించారు. వారు రాలిపోయి చచ్చిపోయారు. నా పరిచర్లో కూడా కొందరు అలాగే చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ ప్యారలల్ చూసి, అంటే ఇక్కడ జరిగింది అక్కడ కూడా జరిగింది కదా, అలాగే ఇక్కడ కూడా జరుగుతుందేమోనని నేను కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశాను. ఇలా జరుగుతుందేమో అని పరీక్షించి చూశాను. జరిగిందండి. ఆ విషయం ఏంటంటే, పేతురు ఎప్పుడైతే ఇంత బలమైనటువంటి సేవకుడిగా వాడబడటం ప్రారంభించాడో చాలా పవర్ ఈయనలో ఉంది అని గమనించారు. ఈ పవర్ ఎవరిది అంటే పరిశుద్ధాత్మ దేవుడిది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు అంటే, పేతురు అనే వస్త్రంలాగా ధరించుకున్నట్లు పేతురుని ధరించుకున్నాడు. అంటే పేతురులో ఉన్నాడు. పేతురు ఎక్కడికి వెళ్ళినా, ఏ మాట పలికినా గొప్ప కార్యాలు జరగటం మొదలయ్యాయి. కనుక ఈ వార్త అనేక మందికి వ్యాపించిన తర్వాత పేతురు గారు దేవాలయానికి కానీ ఒక ప్రార్థనకు కానీ వస్తూ ఉన్నప్పుడు ఆయన నీడ పడితే చాలు స్వస్థతలు వచ్చేస్తాయని ఆశించారు కొందరు. అందుకే వారి ఇంట్లో రోగుల్ని ఏం చేశారంటే మంచాల మీద మోసుకొచ్చి పేతురు గారు నడిచే ఆ దారిలో నీడ ఇటు పడితే అటు మంచం మీద రోగులు పెట్టేవారు. పేతురు గారు నీడపడి హీ షాడో, ఆయన నీడపడి అనేక మంది స్వస్థతలు పొందటం మొదలుపెట్టారు. అంటే పేతురు దేవుడు అయిపోయాడని కాదు, రాంగ్. పేతురు ఎప్పుడూ దేవుడు అవ్వడు. దేవుని దగ్గరికి వెళ్ళేవాడిలో ప్రధానుడు ఉన్నాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడంటే దేవుని సముఖంలో ఉన్నాడు. కనుక ఇంతకీ అతను నీడపడి ఎలాగొచ్చింది స్వస్థత అంటే, పేతురికి సంబంధించింది ఏది ముట్టుకున్నా స్వస్థతలు వస్తాయి. ఎస్, అందుకే అపోస్తుల కార్యాల 19వ అధ్యాయం, ఇది 5వ అధ్యాయంలో జరిగింది. 19వ అధ్యాయము 11-12 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, గాడ్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రాడినరీ మిరకల్స్ త్రూ పాల్, so much so that handkerchiefs and aprons that touched him were taken to the sick and they recovered from sicknesses and evil spirits left them. అంటే దేవుడు పౌలు చేత విశేషమైనటువంటి అద్భుతములు చేయించెను. ఎలాగనగా అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్టులైనను ఆ రోగుల యొద్దకు తీసుకువెళితే రోగులు బాగుపడేవారు, స్వస్థతను పొందేవారు, దెయ్యములు వదిలిపోయేవి. ఈ 2 వచనాలు 11-12 వచనాలు. కనుక సేవకులకి సంబంధించినటువంటి ఏ వస్తువులైనా, అందుకే అప్పటి నుండి నేను షాల్ వేసుకోవటం మొదలుపెట్టాను. ఎందుకంటే ముందు నాకు ఈ ప్రత్యక్షత లేదు. ఎప్పుడైతే ఈ ప్రత్యక్షత వచ్చిందో ఆ 19వ అధ్యాయం 11-12 వచనాలు చదవటం మొదలుపెట్టానో నా వస్త్రధారణ మార్చుకుని షాల్ వేసుకోవటం మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ షాల్స్ దేవుని కార్యాలకి ఒక సూచనగా దేవుడు వాడుకుంటాడని ఆశతో. దేవుని బిడ్డలారా, ఇది తప్పని మీరు విమర్శించవచ్చు, ఇది జరగదని మీరు విమర్శించవచ్చు. మీ విమర్శ మీది, మీ తప్పులు మీవి, మీ క్రిటిసిజం మీద నాకు అనవసరం. బైబిల్లో ఉన్న మాట, పౌలు అంత గొప్పవాడిని నేను అయిపోతానని కాదు, నేను అవుతానని కాదు, అవ్వనని కాదు, అది పక్కన పెట్టండి. ఆశపడటం తప్ప, కానీ యథార్థంగా చెప్తున్నాను. నా అతిశయం నా బట్టి కాదండి, నా అతిశయం నా బట్టి కాదు. నేను అతిశయించేది నా ప్రభువుని బట్టి. ఆయన రోడ్డు మీద పడిపోయేలాంటి నాలాంటి వాడిని అప్పుడే 1993వ సంవత్సరంలోనే చావుకు వెళ్ళిపోదాం అనుకున్నటువంటి నాలాంటి వాడిని ఆయన చేతుల్లో తీసుకుని, ఆయన భద్రపరుచుకుని, ఆయన నన్ను క్షమించి, ఆయన రక్తాన్ని నా మీద చిలకరించి కడిగి ఒప్పించి, నేను అడగలేదు అభిషేకాన్ని ఆయన ఇచ్చి
నేను అడగలేదు పరిచర్య చేస్తానని. ఆయనే పరిచర్యను అప్పచెప్పి ఈ సంఘాన్ని నాకు కావాలి ప్రభా నేను అడగలేదు. ఆయనే సంఘాన్ని స్థాపించి ఏం చేయాలో తెలియదు. ఏ బైబిల్ కళాశాలకు నేను వెళ్ళలేదు, ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదు. ఇంకా నేను ప్రార్థన చేస్తుంటే వాడిలా ప్రార్థన చేయకండిరా అని అనేక మందిని వారు చెప్పి విమర్శించారు నన్ను. ఈరోజు నాకు తెలుసు, ఒక 6 గంటలు 8 గంటలు ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన సరిపోదని నాకు తెలుసు. నా బ్రతికంతా ప్రార్థనలో గడిపినా సరిపోదని తెలుసు. ఎందుకంటే ఆయన సముఖంలో నేను గడపటం నాకు ఎంతో ఇష్టం. ఆయన పాదాల దగ్గర, రూతు బోయాజు పాదాల దగ్గర రాత్రి కనిపెట్టినట్లుగా ఒక రాత్రి కనిపెట్టేది, కానీ ఆయన దాసుడు నేను అనేక రాత్రులు కనిపెడుతున్నాను. ఎందుకు తెలుసా? ఆయన ఒక్క తాకిడి కొరకు, ఒక్కసారి నన్ను కనికరిస్తారు, నన్ను దర్శిస్తారని. అంతేకాదు నన్ను కూడా మీ మేలు కొరకు వాడుకుని మీకు మేలు చేస్తారని. అయితే దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు ఈ రోజుల్లో కార్యాలు చేయటం మానలేదు. ఆయన ఈరోజు కూడా కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. పేతురు శరీరానికి, లేకపోతే పేతురు మీద పడే ఆ వెలుగు నీడ ముట్టుకుంటే పౌలు గారు ధరించుకున్నటువంటి నడికట్టులు, జోబు రుమాళ్ళు, ఫిలిప్ గారి మాట ఇలాగా దేవుడు వీరిని వాడుకోగలిగితే వారు కూడా సాధారణమైన మనుషులే. ఆ మనుషుల్ని దేవుని ఆత్మతో నింపి ఆయన వాడుకుంటే నన్నెందుకు వాడుకోలేరు, నిన్నెందుకు వాడుకోలేరు? నా దేశంలో గొప్ప కార్యాల కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారని నేను నమ్ముతూ, తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తూ ఈరోజు ఉదయం నిన్ను కూడా ఈ ప్రార్థనలో కలుపుకుంటున్నాను. పరిశుద్ధుడా ప్రభా, ఈ మాటలు వింటున్నటువంటి వారిని మీరు దర్శించండి ప్రభా. నేను గొప్పవాడిని అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. శిథిలావస్థలో నేలమట్టుకు నరికివేయబడినటువంటి వృక్షము వలె నన్ను నరికేస్తే ప్రభా, నీ భక్తుడు ఎవరో అన్నారు, మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కార్యం చేసి మీరు మహిమ పొందమని అలమటిస్తున్నటువంటి నీ ప్రజలు నాయనా, మోడుబారని జీవితాల్లాగా నేలమట్టుకు నరికివేయబడ్డారు. కానీ నువ్వు చిగురింప చేయగలిగిన దేవుడివి. అహరోను దుడ్డు కర్రని మందసంలో పెడితే ఎండిపోయిన కర్ర చిగురించింది. మరుసటి రోజుకి ఫలాలు కూడా వచ్చేసాయట, పుష్పాలు వచ్చాయట. అట్టి రీతిలో నీ బిడ్డలైనటువంటి నాయన ఇదిగో వింటున్నటువంటి వారిని అందరినీ కూడా చిగురింప చేసి ఫలింప చేయగలిగిన దేవుడివి. నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ఆశీర్వదించమని, అభివృద్ధి చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.